హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. మైసెల్ఫ్ కళ్యాణి మహేష్. సప్త శనివారాల వ్రతం చేసినప్పుడు ముడుపు కట్టాను కదండి. వెండివి 2 కాళ్ళు 2 చేతులు అయితే స్వామివారికి మొక్కుకుని ముడుపు కట్టాను. అయితే మాకు దగ్గరలో ఉన్న ఏ కాలనీ వెంకటేశ్వర స్వామి గుడిలోనే ముడుపు చెల్లించుకుంటాను అని మొక్కుకున్నాను. మేబీ నేను ఎప్పుడో బాకీ ఉన్నాను ఆయనకి. ఎందుకో నాకు పూజ చేసే టైంలో మా అత్తగారి గురించి, అమ్మ గురించి, నా గురించి మొక్కుకుని ఆరోగ్యం బాగుండాలని ముడుపు కట్టాను. అక్కడ చెల్లించుకుంటానని మొక్కుకున్నాను. 78 ఇది కాదు, పక్కన ఇదే కదా, ఇదే జేఈ 78 అని చెప్తున్నాను కదా. అంటే మేము అక్కడ ఉండేవాళ్ళం అనమాట. నా మ్యారేజ్ అయ్యాక మా నాన్నగారికి అక్కడికి ప్రమోషన్, అకౌంట్స్ ఆఫీస్లో జేఏఓగా ప్రమోషన్ వచ్చి ఆ క్వార్టర్కి అయితే మారామన్నమాట. అది వరకు బీ కాలనీలో ఉండేవాళ్ళము. సో అది గుర్తొచ్చి ఆ రోడ్ మొత్తం అలా జేఈ 78ని వీడియో తీసుకున్నారనమాట. ఎందుకంటే అక్కడ నుంచి మేము వచ్చేసాం కదా. నేను ఈ టెంపుల్కి వెళ్ళి 10 ఇయర్స్ పైనే అయిపోయింది. నా చిన్నప్పుడు January 1 వచ్చిందంటే ఈ టెంపుల్కి కంపల్సరీ వెళ్ళేవాళ్ళము. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. మా బిల్డింగ్లో ఉన్న అందరం, అమ్మ వాళ్ళు, ఆ పిల్లలమ్మ అందరం కలిసి వెళ్ళేవాళ్ళం అనమాట. సో నాకు ఈ టెంపుల్తో మంచి జ్ఞాపకాలు అయితే ఉన్నాయి. సో చాలా ఏళ్ళు అయిపోయింది. మళ్ళీ మా పిల్లలు పుట్టినప్పుడు కూడా మేము అక్కడికి తీసుకువెళ్ళి ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. అండ్ మా పెళ్ళి కూడా ఈ వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే ఉన్న కళ్యాణ మండపంలోనే జరిగిందనమాట. ఎస్విసిటీ కళ్యాణ మండపం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మండపం అనమాట. సో అందుకని ఇంకా వీడియో మొత్తం తీశాను నేను. ఇంకా ఆ ముడుపు కాళ్ళు చేతులు వెండి ఏంటి అంటే, నాకు బాగా భుజాల నొప్పులును, అత్తగారికి కాలుకి ఏదో తగిలి స్వెల్లింగ్ వచ్చి కట్టేదాకా అయ్యిందనమాట. అలాగే అమ్మకు కూడా మోకాళ్ళ నొప్పులు. సరే ముగ్గురు గురించి అనుకుని నేను వ్రతం అయితే చేశానన్నమాట. కొంచెం బెటర్గానే ఫీల్ అయ్యాము. మా పనులు మేము చేసుకోగలుగుతున్నాము. నేను కూడా అదే ముగ్గురు ఒకేసారి సిక్ అవ్వడం జరిగిందనమాట. నేను సర్జరీ చేసుకుని బెడ్ రెస్ట్లో ఉండడము, వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందులు రావడం, కాళ్ళు అట్లాగా నాకెందుకో ఆ టైంలో అలా అనిపించింది. సో కొంచెం నేను రికవర్ అయ్యాక ఇంకా సప్త శనివారాల వ్రతం స్టార్ట్ చేసి నిర్విఘ్నంగా స్వామివారి దయతో పూర్తి చేసుకున్నాను. ఇంకా ముడుపు అయితే చెల్లించుకోవడానికి ఈ గుడికి అయితే వచ్చానన్నమాట. సో ఇంకా గుర్తుగా ఉంటుంది అని చెప్పి చిన్న చిన్న క్లిప్పింగ్స్, లోపల గర్భగుడి కాకుండా బయట వ్యూ అంతా కూడా, ఆవరణ అంతా కూడా ఇలా వీడియో తీశానన్నమాట. అండ్ చాలా మారిపోయింది. మేము వెళ్ళినప్పుడు కృష్ణార్జునుల రథం అది లేదు. అలాగే ఇక్కడ ఈ కృష్ణుడి విగ్రహం ఇవన్నీ కూడా లేవన్నమాట. అన్నీ కొత్తగా అనిపించింది. రంగులు అవి బాగా వేసి మంచిగా అనిపించింది. ఇంకా అక్కడక్కడ ఒరిజినల్ సౌండే ఉంచేస్తున్నాను. ఇక్కడ నుంచి గుడి అయితే చాలా బాగుంటుంది. ఇది ఎక్కడ అంటే మన ఏపీలోని విజయవాడ దగ్గరలో ఉన్న డాక్టర్ ఎన్టీటీపీఎస్ ఉంది కదా, బీటీపీఎస్ అనేవాళ్ళు, థర్మల్ పవర్ స్టేషన్, నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్. సో అక్కడ ఉన్న ఏ కాలనీలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము. ఇది వచ్చేసి శ్రీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం. ఇది కూడా నేను వెళ్ళినప్పుడు లేదు. ఇంకా చుట్టూతా ఇక్కడ మొత్తం అన్నీ కూడా నచ్చి నేను వీడియో అయితే క్యాప్చర్ చేశాను. మళ్ళీ ఎప్పటికి వెళ్తానో ఈ గుడికి అని. చిన్నప్పుడైతే January 1 వస్తే చాలు ఇక్కడికే వచ్చేవాళ్ళం. ఇంకా మ్యారేజ్ అయ్యాక అప్పుడప్పుడు వెళ్ళాను. ఇంకా 10 ఇయర్స్ నుంచి అయితే అస్సలు వెళ్ళలేదు. అందుకేనేమో స్వామివారు నాకు గుర్తు చేశారు, నన్ను మర్చిపోయావు అని. ఈ విధంగా మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళగలిగాను. మళ్ళీ మేధా దక్షిణమూర్తి, వినాయకుడు, అలాగే ఇటుపక్క కుమారస్వామి అందరూ కొలువై ఉన్నారు. ఇంకా పక్కనే అయ్యప్ప స్వామి కూడా ఉంది, అక్కడికి కూడా వెళ్ళాము. అండ్ సాయిబాబా టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది. ఇంకా అటువైపుకి అయితే వెళ్ళలేదన్నమాట. న్యాచురల్గా ఉంటుందని చెప్పి వెనక బ్యాక్గ్రౌండ్ సౌండ్ అయితే అలా ఉంచేశాను. చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ చాలా ప్లెజెంట్గా అనిపించింది. చాలా సంవత్సరాల తర్వాత వెళ్ళాను కదా. అండ్ ఇక్కడ పెద్ద శివయ్య అలాగే నందీశ్వరుడు ఉంటారు. ఇవి కూడా మేము ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ చేయలేదు, తర్వాత చేసినవే.
మందార పూలు భలే ఉన్నాయండి, పింక్ మందారాలు. ఇంకా వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని నా ముడిపైతే అక్కడ హుండీలో చెల్లించుకుని పక్కనే ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కార్తీక మాసంలో అయ్యప్పలు మాల వేసుకున్నప్పుడు ఇక్కడ భజనలు అవన్నీ చాలా బాగా జరుగుతాయి. మీలో ఎంతమంది ఈ టెంపుల్కి విజిట్ చేశారో కమెంట్ చేయండి. ఇంకా అయ్యప్ప స్వామి వారి దర్శనం కూడా అయిపోయింది. ప్రసాదం అయితే ఇచ్చారు, కానీ కోతులు ఎగబడుతున్నాయని జస్ట్ కొద్దిగా నోట్లో వేసుకుని ఇంకా కోతులకైతే ప్రసాదం అయితే పెట్టేశాము. ఇంకా తర్వాత ఇంకా పక్కనే సాయిబాబా టెంపుల్ ఉందన్నమాట. ఆ టెంపుల్ దర్శనం చేసుకుందామని చెప్పి ఇంకా అటువైపు అయితే వెళ్తున్నాము. బట్ సాయిబాబా టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది. సరే అని చెప్పి జస్ట్ అలా అక్కడ దాకా వెళ్ళి ఇంకా వచ్చేసామన్నమాట. ఈ పక్కన కళ్యాణ మండపం కనబడుతుంది కదా, ఆ కళ్యాణ మండపంలోనే మా పెళ్ళైతే జరిగింది. సో అది కూడా నేను చూపిస్తాను. ఇంకా సాయిబాబా విగ్రహాలు అవి చాలా బాగుంటాయి, అవి కూడా చూసేయండి. జనవరి ఫస్ట్కి వచ్చేవాళ్ళం, ఇక తర్వాత ఆగి ఈ లక్కొస్తే ఇది కళ్యాణ మండపం రావచ్చు. ఇప్పుడు వీడియోలో చెప్తా, ఈ కళ్యాణ మండపంలోనే మా పెళ్లి జరిగిందని. J78 కూడా తీసా ఇందాక. సో ఇక్కడ కనిపిస్తున్న కళ్యాణ మండపంలో కొన్ని వేల పెళ్ళిళ్ళు అయితే జరుగుంటాయి. కాలనీ వాళ్ళందరూ కూడా అబ్బాయిలకే కానీ అమ్మాయిలకే కానీ ఇక్కడే చేసేవాళ్ళు, ఇప్పటికీ చేస్తున్నారు కూడా. అండ్ మధ్య మధ్యలో ఏమైనా పెళ్ళిళ్ళకి ఎవరైనా పిలిచినప్పుడు వెళ్తూనే ఉంటున్నాను. బట్ నైట్ టైం అవడంతో లేట్ నైట్ పెళ్ళిళ్ళు ఉంటాయి కదా, సో పెళ్ళికి వెళ్ళి వచ్చేయడమే తప్ప దర్శనం అయితే చేసుకోలేదు. చాలా సంవత్సరాలు అయిపోయిందనమాట. చాలా బ్లెస్డ్గా హ్యాపీగా ఫీల్ అయ్యాను. స్వామివారు ఈ విధంగా రప్పించుకోవడం కోసమే నాకు ఆ టైంలో ఇక్కడ మొక్కు చెల్లించుకోవాలి అన్న థాట్ వచ్చింది అనిపించింది నాకు. ఎనీవే, ఎప్పుడు బాకీనో ఇప్పుడు తీర్చుకున్నాను స్వామివారికి. చాలా ఆనందంగా ఉంది. మా హెల్త్ ఇలాగే మంచిగా స్వామివారు ఇంకా బాగా చూసుకోవాలి అని దండం పెట్టుకుని అయితే వచ్చేసాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.